వైసీపీ ముఖ్య నేతలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ భేటీ కాబోతున్నారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, మాజీ మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సహా అనేక అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. స్థానిక ఎన్నికలపైన వైఎస్ జగన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీలో ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇస్తారని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గెలుపోటములకు సంబంధించినటువంటి ఎన్నికలు కావని, మన కార్యకర్తల కోసం నిలబడాల్సినటువంటి ఎన్నికలంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏకగ్రీవాలకు అంగీకరిస్తే కఠిన నిర్ణయాలు ఉంటాయంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎప్పుడైనా కానీ ఏకగ్రీవాలు జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోఆర్డినేటర్ పార్టీ అభ్యర్థులు కాలేరంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక కామెంట్ చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా గనక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇస్తారంటూ ఆయన కామెంట్ చేశారు. మంగళవారం వైసీపీ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. పలు కీలకమైనటువంటి కామెంట్ చేశారు వైఎస్ జగన్. ఇదిలా ఉంటే ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించినటువంటి ఎన్నికలు కావని, మన కార్యకర్తల కోసం నిలబడాల్సినటువంటి ఎన్నికలని, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఖచ్చితంగా ఓటేస్తారని, అందుకే చంద్రబాబు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వరంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ను నేతలు ఆషామాషిగా తీసుకోవద్దని, బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టాలి. మరి ముఖ్యంగా గతంలో ఎంపీటీసీ, మున్సిపాలిటీలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందని, దౌర్జన్యాలు, ప్రలోభాలు ఇవి చాలా చూశామంటూ కూడా జగన్ కామెంట్ చేశారు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నారనేటువంటి భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తారంటూ కూడా జగన్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధానంగా బేరీజు వేసుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో జగన్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి మరి ముఖ్యంగా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటన ఒక రకంగా మనకు అనుకూలమే అంటూ కూడా జగన్ చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రత్యక్ష ఎన్నిక ద్వారా లేదా ఏదైతే కౌన్సిలర్ల మీద, కార్పొరేటర్ల మీద బేస్ అయిపోతాం మేయర్లు లేదా మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక అనేటువంటి ఇష్యూని పక్కన పెట్టేసి ప్రజలే స్వయంగా ఓటేస్తారు కాబట్టి మున్సిపల్ చైర్మన్ ఎన్నికైనా లేదా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికైనా ప్రజల ద్వారానే ప్రత్యక్షంగా ఎన్నుకోబడితే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ప్రతికూల తీర్పు వస్తుంది అంటూ కూడా జగన్ ఆశాభావం వ్యక్తం చేయడం మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వం గనక నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా వైసీపీ అత్యధిక స్థానాలు గెలుపొందేటువంటి అవకాశం కనబడుతుంది. అది ఇదే ప్రధానమైనటువంటి రిజల్ట్ వస్తుంది కాబట్టి కూటమి నేతలు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. మరో ముఖ్యంగా బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టాలంటూ కూడా వైసీపీ అధినేత కార్యకర్తలకు సంబంధించి కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి పదవికి బలమైనటువంటి అభ్యర్థి ఉంటే ఎంపీటీసీలైనా లేదా కార్పొరేటర్లైనా వార్డు అభ్యర్థులకు పర్యవేక్షణతో పాటుగా బలం లభిస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు మాత్రం కీలకంగా మారుతున్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వారు స్థానికంగా ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రభావం లేకపోతే పార్టీకి చేసినటువంటి సేవ ప్రభావము వీటి యొక్క ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో ఒక బలమైనటువంటి అభ్యర్థి కనుక ఉంటే వారి కింద ఉన్నటువంటి కార్పొరేటర్లను, కౌన్సిలర్లను, వారి కింద ఉన్నటువంటి వార్డు మెంబర్స్ ఎన్నికలు కూడా క్రియాశీలకంగా పాల్గొనేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతాయి. దీంతో పాటుగా అవసరమైనటువంటి చోట కార్యకర్తలుగా అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను పోటీకి దింపడానికి వెనుకాడుతుంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ప్రజల గొంతు వినిపించేలాగా, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా ప్రతి స్థానంలో పోటీ జరగాలంటూ కూడా ఆయన కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఇక ఏకగ్రీవాల విషయానికి ఒకసారి వచ్చినప్పుడు ఏ నియోజకవర్గంలో పోటీ లేకంగా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదు అనేటువంటి రీతిలో, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎప్పుడైనా ఏకగ్రీవాలు జరిగితే నెక్స్ట్ జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ పార్టీ అభ్యర్థులు కాలేరు అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేసేశారు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు లేదా 10 లక్షల రూపాయలు ఇలాంటి అభివృద్ధి నిధులను కేటాయిస్తామని చెప్పడం లేదా ఏకగ్రీవాలను ఆమోదించడం చేస్తూ ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేటువంటి అంశం ఎక్కడ ఉంటుంది? ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారో ఏకగ్రీవాలు అంటే ఎన్నికల అనంతరం నివేదికలు తెప్పించుకుంటా అంటూ కూడా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా
వారికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంత బలంగా మద్దతు ఇచ్చారన్న దానిపైన కూడా నా నివేదికలు తీసుకుంటా. ఇక కార్యకర్తలు ఎన్నికల్లో మనకు గట్టిగా నిలబడితేనే మనం ఎన్నికల్లో కార్యకర్తలు మన కోసం గట్టిగా నిలబడతారంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. మరోవైపు వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పాలన పైన గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలు ప్రతి గ్రామంలో కూడా ప్రచారం చేయాలంటూ కూడా ఆయన హితబోధ చేశారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి వైసీపీ పాలనకు కూటమి పాలనకు మధ్య ఉన్నటువంటి తేడాను ప్రజలకు వివరించాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇంటింటి ప్రచారానికి అవసరమైనటువంటి పూర్తి సమాచారాన్ని, ప్రచార సామాగ్రిని పార్టీ అందిస్తుందని, వీటితో పాటుగా కార్యక్రమాలన్నీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి తేదీలు, షెడ్యూల్, ఒక వ్యవస్థీకృతమైనటువంటి కార్యాచరణ ప్రకారం జరగాలంటూ కూడా ఆయన హితబోధ చేశారు. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కు, ఎన్నికల నిర్వహణకు, ఎన్నికల తేదీకి, ఎన్నికల ఫలితాలకు చాలా తక్కువ టైం మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో అభ్యర్థులు గెలుపు గుర్రాల ఎంపికతో పాటుగా సో పార్టీ పరంగా గత ప్రభుత్వ పాలనలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి వ్యత్యాసాలను చాలా స్పష్టంగా ప్రజలకు వివరించాలి, సో ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి రీతిలో పిలుపునివ్వడం జరిగింది. పార్టీ క్యాడర్ కోసం దాదాపు 14 నుంచి ఒక 15 లక్షలు గుర్తింపు కార్డులు కూడా సిద్ధమయ్యాయని, గ్రామస్థాయి కమిటీలతో పాటుగా అనుబంధ విభాగాల కార్యకర్తల వరకు ప్రతి వారికి కూడా ఈ గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇక జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు నిర్వహించి గుర్తింపు కార్డులు అందించాలని, అంటే క్షేత్రస్థాయిలో వైసీపీ క్యాడర్ ను మరింత ఉత్సాహాన్ని నింపేలా వైసీపీ గుర్తింపు కార్డుల పంపిణీ కూడా దాదాపు 14 నుంచి 15 లక్షల కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తున్నాయి. ఇక ఈ సమావేశాల్లో గుర్తింపు కార్డులతో పాటుగా ఇంటింటికి ప్రచార సామాగ్రిని క్యాడర్ కు పంపిణీ చేయడంతో పాటుగా గుర్తింపు కార్డుల్లో QR కోడ్ కూడా ఉంటుందని, కార్యకర్తలు తమ ఫోన్లోనే సమాచారాన్ని పొందడం. ఇక సెప్టెంబర్ 5, 6, 7 తేదీలో ఒకరోజు ఏదో ఒక రోజు జిల్లాల స్థాయిలో సమావేశాన్ని కూడా నిర్వహిద్దామని, ఇక సెప్టెంబర్ 8, 9, 10, 11 తేదీలో ఏదో ఒక రోజు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి సమావేశాలు కూడా నిర్వహించడంతో పాటుగా ఇక మండల, వార్డు, డివిజన్ స్థాయిలో సెప్టెంబర్ 12 నుంచి 22 వరకు సమావేశాలు నిర్వహిస్తామంటూ, అంటే నిరంతరం పార్టీని పర్యవేక్షించడంతో పాటుగా గ్రౌండ్ లెవెల్లో మరింత యాక్టివ్ రోల్ పోషించేలాగా ఈ వరుస సమావేశాలు ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వీటితో పాటుగా ప్రతి నియోజకవర్గంలోనూ లీగల్ సెల్ తో పాటుగా మీడియా సెల్లను వెంటనే బలోపేతం చేయాలని, పోటీ జరగకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ క్యాడర్ పైన సో దౌర్జన్యాలకు దిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కార్యకర్తలను రక్షించుకోవడం, సో పోటీలో నిలిపేటువంటి అభ్యర్థిని కూడా రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఏర్పడేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో సమర్థులైనటువంటి న్యాయవాదులకు ఒక వేదిక మీదకి తీసుకురావడం, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా చేయడం, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి లీగల్ సెల్స్ పరస్పరం అనుసంధానమై పనిచేయడం, అవసరమైనటువంటి కేసులను హైకోర్టు వరకు తీసుకువెళ్లేందుకు ఒక సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా సో వైసీపీ అధినేత పక్కా వ్యూహ రచన చేసినట్లుగా తెలుస్తుంది. ఇక పోలీసుల వేధింపులకు గురయ్యేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారికి న్యాయపరంగా రక్షించాల్సినటువంటి బాధ్యత పార్టీ తీసుకోవాలని, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో లీగల్ మీడియా వ్యవస్థలను ఒకే యూనిట్ గా పనిచేయాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. అయితే మీడియాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా పార్టీల సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నటువంటి వారిని గుర్తించడం, మిగిలిన వారిని యాక్టివేట్ చేయడం, యూట్యూబ్ తో పాటుగా ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలపైన మొత్తం పార్టీ క్యాడర్ ను తీసుకురావడం, సోషల్ మీడియా ఖాతాలు ఏ విధంగా ప్రారంభించాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా నిర్వహించాలి అనేటువంటి అంశాలపైన శిక్షణ ఇవ్వాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. దీంతో పాటుగా జగన్ 2.0 సూపర్ యాప్ తో పాటుగా వైసీపీ ట్యాక్స్, అదేవిధంగా పార్టీ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజల్లోకి ఒక సందేశాన్ని తీసుకువెళ్లాలని, గత ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఎన్నికల మేనిఫెస్టో, ఈ మొత్తం అంశాలను సోషల్ మీడియా పరంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడమే దీని యొక్క ప్రధాన ఎజెండాగా తెలుస్తున్నాయి. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటుగా పార్టీ క్యాడర్ కు ఒక వాస్తవమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం, అవసరమైనటువంటి న్యూస్ కంటెంట్ ను నిరంతరం అందించడం, నియోజకవర్గంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వ్యక్తిగతంగా కలిసి పార్టీ మద్దతుగా నిలవాలంటూ వారిని కోరడం, ఇలాంటి అంశాలపైన ప్రధానంగా తీసుకునేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. అయితే మొత్తం మీద నియోజకవర్గాల్లో మీడియా, సోషల్ మీడియా, లీగల్ సెల్స్ పైన యాక్టివ్ గా లేనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా గేరు మార్చాలంటూ కొంతవరకు హెచ్చరించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇక నాయకులు కార్యక్రమాలను ఏ విధంగా అయితే నిర్వహిస్తారో తమ నియంత్రణలోకి తీసుకోకపోతే మాత్రం కార్యకర్తలు నష్టపోతారని, ఇంటింటి ప్రచారం ద్వారా ప్రతి కుటుంబానికి వైసీపీ కూటమి ప్రభుత్వ పాలనల మధ్య ఉన్నటువంటి తేడాలు వివరించాలంటూ కూడా జగన్ పిలుపునిచ్చారు. చూడాలి, తాజాగా నిర్వహించినటువంటి భారీ సమావేశంలో
చాలా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు. పార్టీలో ఉన్నటువంటి వివిధ అనుబంధ విభాగాల దగ్గర నుంచి సోషల్ మీడియా నెట్వర్క్ దగ్గర నుంచి లీగల్ సెల్ వరకు ప్రతిదాని సమన్వయంతో ముందుకు తీసుకొని వెళ్తేనే, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితేనే, కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిర్వహిస్తేనే వైసీపీ ఖచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుపొందుతుంది. కాబట్టి ఎక్కడ వెనక్కి తగ్గొద్దు అంటూ మాత్రం వైసీపీ అధినేత ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చూడాలి రాబోయేటువంటి ఎన్నికలు దీని ప్రభావం ఏ విధంగా పడబోతుందో.